తెలియదు. తెలిస్తే నీకు నాకు వెంటనే డైవర్స్ అవుతుంది. అంత మోసగాడు ఆయన. కానీ ఇప్పుడు చూడు ఇక్కడ ఏం చేయబోతున్నారో. అక్కడ ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది చూడు. చూస్తూనే ఉండు. చూడు. సార్ చెప్పండి సార్. తమ్ముడు, మురుగన్ అని ఎవరినైనా ఫ్యామిలీ నాపావా? అవును సార్. అతను మనకు కావాల్సిన వాడు. కాస్త వదిలేయమ్మా. ఓ, మీకు తెలిసిన వాళ్ళ సార్? సరే, అతను ఎల్ఎల్ఆర్ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నాడు. రేపు అతను నలుగురు మీద కార్ ఎక్కిస్తే దాని బాధ్యత మీదే అని లెటర్ పెట్టి వెంటనే ఫ్యాక్స్ చేయండి. అతను వదిలేస్తాను. పోలీసుకి ఇంత పొగరుండకూడదు తమ్ముడు. పొగర్లేని వాడు అసలు పోలీసుడే కాదు సార్. ఫోన్ పెట్టండి. చూస్తుంటే ఏదో తేడా కొట్టినట్టుంది. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? సార్ దీనికే కదా సార్ అంత డ్రామా చేస్తుంది. ఇది తీసుకెళ్ళి అతనికి ఇవ్వండి సార్. 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు ఉన్నాయి సార్. ఇవ్వండి సార్. తెలియకుండా మాట్లాడుతున్నావు. వెళ్ళి ఇవ్వండి సార్. మీకు సెపరేట్ గా ఇస్తాను. వెళ్ళండి. 2 నిమిషాలు వెళ్ళిపోదాం సార్. ఏంటి సార్ వెళ్ళిపోవచ్చా? ఏంటి సార్ 1000 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నాయి? ఏంటి మర్చిపోయి ఇచ్చారా? సార్ వీటిని తీసుకుని ఎక్కడే ఉండమని చెప్పారు. అసలే కోపిష్టి మనిషి. ఆయనకి సారీ చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. సారీయా? సార్ 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 అమ్మా నిద్ర వస్తుందమ్మా. కొంచెం సేపు ఆగరా. మీ నాన్న మనల్ని జైల్లో పడుకోబెడతాడు. ఏంటి చూస్తున్నావు? ఎన్నిసార్లు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుంటావు? వెళ్ళి అడగచ్చు కదా. ఇదిగో అన్ని చెక్ చేశారు కదా. రేపు మార్నింగ్ స్టేషన్కి వచ్చి బండి తీసుకెళ్ళమని చెప్పండి. వెళ్ళండి వెళ్ళండి. సార్ సారీ సార్. సారీ సార్. కళ్ళజోడు పెట్టుకో సార్. పెట్టుకోవా, స్టైల్ గా ఉంటుంది. ఇప్పుడు చెప్పు. సారీ సార్. వినపడలేదు. సారీ సార్. పోలీసులు పట్టుకుంటే ఇన్ఫ్లుయెన్స్ తో డబ్బులతో తప్పించుకోవచ్చని మీ అబ్బాయికి నువ్వే నేర్పిస్తున్నావు. వాడెలా ఎదుగుతాడు? బాబు చెప్పండి అంకుల్. నీకు మీ నాన్న ఏదైనా నేర్పించాడా? సూపర్ హీరో గురించి చాలా మాట్లాడారు అంకుల్. ఎవరు సూపర్ హీరో? సాధారణ మనుషులే సూపర్ హీరో అని చెప్పారు అంకుల్. ఇప్పుడు చెప్తున్నా, నిజాయితీ గల వాడే సూపర్ హీరో. ఒక నిజాయితీ గల వ్యక్తి ముందు సాధారణమైన వ్యక్తి ఇలా చేతులు కట్టుకుని నిలబడాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, మా ఇద్దరిలో ఎవరు సూపర్ హీరో? మీరే అంకుల్. నీ కొడుకున్న నిజాయితీ కూడా నీకు లేదయ్యా. నడి రోడ్లో తల దించుకుని చేతులు కట్టుకొని నిలబడ్డావు. వా. నాన్న రా నాన్న, నిద్ర వస్తుంది. అమ్మా, ఆ పోలీసుని చూసి నాన్న భయపడ్డారు కదా. చాలా కామెడీగా అనిపించింది. పళ్ళు రాళ్ళు కొడతా. మూసుకుని పడుకోరా. ఎక్కిరిస్తున్నాడు. ఎవరో ఫ్రీడమ్ ఫైటర్ ని కలవడానికి కలెక్టర్ వస్తున్నారు. ఈ చుట్టుపక్కలే ఉన్నామని మనల్ని బందోబస్తుకు వెళ్ళమని చెప్పారు. ఆపు. సార్ ఏమయ్యా, ఆ కాన్వాయ్ వచ్చేలోపు ఇక్కడంతా క్లియర్ చేయాలి కదయా. ఆ బండి ఇంకా తేలేదు. ఏం చేస్తున్నారు మీరు? తీస్తున్నాం సార్. ఇప్పుడే తీయండి. ఇప్పుడే సార్. సరే, పక్కనే కాలేజ్ గానీ మాల్ గానీ ఏం లేవుగా? లేవు సార్, అలాంటివే లేవు. ఏం లేదు, సెక్యూరిటీ సరిగ్గా ఇవ్వడం చేత కావడం లేదని మీడియా వాళ్ళు పెద్ద సీన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అందుకే. ఓకే సార్. ఏమయ్యా, ఇది
నైట్ చెకింగ్ లో ఆపిన బండే కదా? అవును సార్. మా క్లాస్మేట్ గీత ఉంది కదా, అవును. వాళ్ళ అమ్మ నీ గురించి అడుగుతుంది. ఎందుకు నానా? అడిగిందా? ఎందుకంటే వాళ్ళ అమ్మ నా క్లాస్మేట్ రా. మళ్ళీ ఇవన్నీ వెళ్ళి మీ అమ్మకి చెప్పకో. న్యాయంగా చూసుకుంటే ఆవిడే మీ మమ్మీ. అయ్యయ్యో, ఈ టైంలో ఎతనెందుకు ఇక్కడికి వచ్చాడు? రా, అదే రా, నాన్న, వెళ్ళి రా. చూద్దాం. సార్ నమస్కారం సార్. ఇది నీ బండేగా? నా బండే సార్. ఎందుకయ్యా రోడ్ మీద పార్క్ చేసావు? సార్ ఈ ఇంటి ఓనర్ పర్మిషన్ తీసుకున్నాను. ఏయ్, ఇది పబ్లిక్ రోడ్, అతనే ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి? ఒక్క నిమిషం సార్, తీసేస్తాను. సార్ నా దగ్గర ఎల్ఎల్ఆర్ మాత్రమే ఉంది సార్, లైసెన్స్ లేదు సార్. అందుకని? మీ దగ్గర లైసెన్స్ ఉంటుంది కదా, మీరే కార్ పక్కన పెట్టండి. ఏయ్, నేను పోలీసు ఉన్నా, నీ కింద పనిచేసేవాడా? ఒక్క నిమిషం, లైసెన్స్ ఉన్న తీసుకొస్తాను. ఇదొక కారు తీసేయండి ఇక్కడి నుంచి. నాన్న నాన్న వద్దు నాన్న, వద్దులే నాన్న. రేయ్, వదలరా. సార్ ఏంటి సార్ కార్ అద్దం పక్కన కొడుతున్నారు? కర్ర వదలరా. నేను మనిషిని తీసుకొస్తానని చెప్పాను కదా సార్. నిలబడలేదా? చేదేవయ్యా. సార్ అది కాదు సార్. మీ అబ్బాయి చూస్తున్నాడు, కర్ర వదలరా. సార్, వదలమంటే కార్ అద్దం వినపడటం లేదా? పక్కన కొట్టకండి సార్. మీ అబ్బాయి ముందు ఏం చేయకూడదని చూస్తున్నాడు, కర్ర వదలు. సార్ వాడు చూసినా పర్లేదు సార్, నేను ఏమైనా చేయండి సార్. తప్పు చేస్తున్నావు, మీ అబ్బాయి చూస్తున్నాడు. సార్ తప్పు మీద తప్పు చేస్తున్నారు, పోలీసుల్ని ఎదురుస్తావా? అందుకని కార్ అద్దం పక్కన కొడతారా? తప్పు చేస్తున్నావు, కర్ర మీరే వదలరా. సార్ తప్పు చేస్తుంది. వాట్స్ ద ప్రాబ్లం? సార్, రోడ్ పక్కన బండి పార్క్ చేశాడు. ఐ వాస్ క్లియరింగ్ ఇట్. ఏంటి సార్? లేదు సార్, నా కార్ అద్దం పగల కొడుతున్నాడు సార్ అతను. ఏంటి శివకుమార్? ఇది అసలు పార్కింగ్ ఏరియా కాదు సార్. ఐ వాస్ జస్ట్ డూయింగ్ మై డ్యూటీ. లేదు సార్, నేను ఇంటి ఓనర్ పర్మిషన్ తీసుకున్నాను సార్. కావాలంటే మీరు అడగండి సార్ అతన్ని. ఏం సార్, కార్ మీ ఇంటి పక్కన పార్క్ చేసుకోవచ్చు కదా సార్? మా ఏరియాలో పార్క్ చేయడం ఎలా కుదురుతుంది సార్? మొత్తం అంతా కాల్ టాక్సీలు పార్క్ చేశారు, అందుకే వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇక్కడ ఇలా పార్క్ చేశాను సార్. కాల్ టాక్సీ వాళ్ళు పార్క్ చేస్తే పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేయండి. కార్ తీస్తానంటేనే పగలగొట్టబోయారు. ఇతని దగ్గరికి వెళ్ళి ఎలా కంప్లైంట్ ఇస్తాను సార్? ఏంటి సార్? ఐ వాస్ జస్ట్ డూయింగ్ మై డ్యూటీ అండ్ ఫాలోయింగ్ ద ప్రోటోకాల్ సార్. సారీ సార్, ఇకపై ఇలా జరగదు. మీ బండి తీసుకెళ్ళండి. సార్, వీడొక వేస్ట్ ఫెలో. పోయి మీరు వీడిని సారీ అడుగుతున్నారేంటి సార్? మనం గవర్నమెంట్ కి పనిచేయడం లేదు, ఇలాంటి కామన్ పీపుల్ కోసం పనిచేస్తున్నాం. వీళ్లే మనకు ముఖ్యం. ఇతనా? 5 ఏళ్లకోసారి గవర్నమెంట్ మారిపోతుంది, కానీ గవర్నమెంట్ సర్వెంట్ రిటైర్ అయ్యే వరకు చేస్తూనే ఉండాలి. జనాలు చూసుకోవాలి. సారీ సార్. మీరెందుకు సార్ సారీ చెప్తున్నారు? అతనే కదా సార్ తప్పు చేసింది, అతనే చెప్పానండి. సే సారీ. సార్ ఇప్పుడు సారీ చెప్తున్నారా, లేకపోతే ఏదైనా యాక్షన్ తీసుకోవాలా? సారీ. గట్టిగా. సార్ నేను మీరు కరెక్ట్ గానే చెప్పారు సార్, అతను చెప్పింది వినబడలేదు సార్. సారీ. గట్టిగా. నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఇప్పుడు మాత్రం తెలుగు వచ్చింది. వెళ్ళొస్తాను సార్. మీ కార్ తీసుకెళ్ళండి. ఈవినింగ్ ఒక 4:30కి వచ్చి తీసుకెళ్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ తప్పుగా ఏమి అనుకోకండి సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను సార్. చూసావరా, ఎప్పుడైనా సాధారణమైన మనిషే సూపర్ హీరో. అర్థమైందా? అర్థమైంది నాన్న. తమ్ముడు శివ కామన్ మ్యాన్, ఏనుగు లాంటి వాడు. సాఫ్ట్ గానే ఉంటారు, కానీ తిక్కరేగితే వెనక ముందు ఆలోచించకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. అడవికి రాజు సింహం అయినా కూడా ఏనుగుని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి, లేదంటే ఇలాగే ఉంటుంది, సిగ్గుపడాల్సి వస్తుంది. మీరు అనవసరంగా మాట్లాడకండి సార్. చూసావా, మీకు టెంపర్మెంట్ ఇష్యూ ఉంది సార్. మీరు ఎలా పబ్లిక్ ని హ్యాండిల్ చేయగలరు? 15 days లో ప్రమోషన్. దానికి ముందు సైకోమెట్రిక్ టెస్ట్ అవసరమని ప్యానెల్ భావిస్తుంది తమ్ముడు శివ. కమిషనర్ అదే అంటున్నారు. సైకో అంటే ఏంటో నీకు తెలుసు, సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఏంటని సార్కి తెలుసా? మురుగా సార్ చెప్పండి సార్. రేపు మన కంపెనీకి చాలా ముఖ్యమైన రోజు మురుగా. నాన్నగారు కంపెనీ నాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంత పెద్ద డీల్ చేసిందే లేదు. అది నీ వల్ల సాధ్యమైంది. సమయానికి దీన్ని క్లోజ్ చేయి. సార్ అలాగే చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? మీ కార్ పక్కనే నా కార్ పార్క్ చేయొచ్చా సార్? సరే చేసుకో మురుగా, అందులో ఏముంది. అయ్యో అమర్ సార్, థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ. డీల్ మాత్రం సరిగ్గా పూర్తి చేయి, సరేనా? మార్నింగ్ వచ్చేస్తాను సార్, మార్నింగ్ వచ్చేస్తాను. ప్రేయర్ చేసే ముందు అతను స్మోక్ చేస్తే అతన్ని తప్పుడు మనిషి అనుకుంటారు. అదే అతను స్మోక్ చేస్తూ ప్రేయర్ చేస్తూ ఉంటే అతన్ని మంచివాడు అనుకుంటారు. అతను ప్రేయర్ చేస్తున్నాడో లేదో గాని ఖచ్చితంగా స్మోక్ చేస్తాడు. అలాంటిదే ఈ సైకోమెట్రిక్ టెస్ట్. ఒకే ప్రశ్నకి ఒకలాంటి 4 ఆన్సర్స్ ఉంటాయి. నువ్వు ఎమోషనల్లీ ఒక ఆన్సర్ ఎంచుకుంటే ఈజీగా నీ మైండ్ సెట్ తెలిసిపోతుంది. దాన్ని బట్టి నిన్ను జడ్జ్ చేస్తారు. సో ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ప్లీజ్ డూ సంథింగ్ దట్స్ మేక్ యూ హ్యాపీ. కోపంగాని తెచ్చుకుంటే
పాస్ అవ్వడం కష్టం. ఉమ్. నైట్ 11:30కి డోర్ కొడుతున్నాడు. మూతి పగల కొట్టాలి. మురుగా నన్ను క్షమించు. ఇక నుండి నీ కారుని మన ఇంటి కిందే పార్క్ చేసుకో. ఎందుకు? ఏంటి మురుగా నన్ను భయపెట్టేస్తున్నావు? పోలీసుల్నే ఒక ఆట ఆడుకున్నావు, ఇక నీ ముందు నేనెంత? పార్కింగ్ ప్లేస్ దొరికింది. ఒక 6 నెలలు ఇటు పక్కకి రాకూడదు, ఏం అడగకూడదు. గెట్ అవుట్. ఇప్పుడు బుద్ధి వచ్చింది ముసలోడికి. ఓనర్ సమస్య సాల్వ్. నాన్న నేను ఒక డ్రా చేశాను చూడు. ఏది చూపించు. ఇదిగో నాన్న. ఇప్పుడు అయ్యో. లైట్ ఎలా? ఇక్కడ లేకపోతే ఇంకో చోట ఉంది కదా. ఇదిగో నాన్న. ఏంట్రా అది? ఎవర్రా ఇది? నువ్వే నా సూపర్ హీరో నాన్న. ఇందులో నేను చాలా అందంగా ఉన్నాను. థ్యాంక్ యూ నాన్న. వాన పడుతుంది, ఒక రౌండ్కి వెళ్ళొద్దామా? అయ్యో నిన్ను నమ్మా. నేను రా నాన్న, ఇంటికే వెళ్తాం పదా. కరెంటు కూడా వచ్చింది. మా అమ్మకి నేను ఒక్కనే కొడుకు. నేను రాను బాబు. రేయ్, రారా. ఈ టైంలో ట్రాఫిక్ ఉండదు. ఇప్పుడే ఫ్రీగా డ్రైవ్ చేయొచ్చు. రారా.